దేనికోసం మనం పనిచేసేది? కుటుంబం కోసమా, లేకపోతే జీవితంలో బాగుపడడం కోసమా, లేకపోతే ఈ చిన్న వ్యసనం కోసమా? ఈ చిన్న వ్యసనం కోసం కష్టపడితే దీనివల్ల ఈ లాభం ఏంటి? నీ కుటుంబానికి వచ్చే లాభం ఏంటి? నీ బిడ్డల భవిష్యత్తు ఎలా? సో కాబట్టి దేవుడు మనం ఆలోచించాలి. మన క్రైస్తవ చేతులు ఎదుగుతుంది ఎలా జీవిస్తున్నా, మనం దేవుని చూడాలి అనే కోరికని మనం దాన్ని ఇప్పుడు వీటికి ఈ ప్రాయుడు అలవాటు వ్యక్తికి దేవుడు చూడాలని ఆశ ఉందా? దేవుడికి వెళ్ళాలని ఆశ, నరకానికి వెళ్ళాలనుకుంటాడా? అనుకుంటాడా? కానీ నరకానికి వెళ్ళకుండా ఉండే పర్యావరణ చేస్తున్నాడా? వస్తుంది కదా. మనం ప్రలోభం కావాలంటే ప్రలోభానికి చేయాలి. అది చేయగలిగే శక్తిని ఆత్మబలాన్ని దేవుడు అందరూ పరిగణించాలని